ఎలా ఉన్నారు? బాగున్నామండి. రైట్. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. జూబ్లీస్ కాన్ఫరెన్స్ లో ప్రస్తుతానికి చెప్పలేమండి. అంత తగఫర్ ఉంది. ఆ అంటే పూట ఇక్కడ ఇక్కడ అందరికి ఒక చిన్న ప్రశ్న ఏంటంటే ప్రతి ఒక్కరు చర్చించుకునేది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో ఒక ఫీమేల్ కి ఇచ్చారు, మాగంటి గోపీనాథ్ వాళ్ళ మిస్సెస్ కి ఇచ్చారు, ఆయన ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి వాళ్ళకి సింపతి వర్కౌట్ అవుతుందని స్ట్రాటజీ. బట్ కాంగ్రెస్ బీజేపీ అదే స్ట్రాటజీ ప్లే చేస్తుందా? అది చెప్పలేమండి. సింపతి అనేది మామూలుగా అది కొద్దిగా డౌటే. ఎందుకంటే గోపీనాథ్ ఉన్నప్పుడు కూడా కొందరు ఎగ్నెస్ట్ గా ఉన్నారు. ఉన్నారు. ఇప్పుడు మామూలుగా ఈ రహమత్ నగర్ కార్పొరేటర్ షఫీ భాయ్ తరపు నుంచి కానీ, సిఎన్ రెడ్డి తరపు నుంచి కానీ, బాబా ఫతీన్ తరపు నుంచి కానీ, ఎల్లారెడ్డి కిల్లారి మనోహర ఏదో పేరు ఉంది, ఆయనకి కూడా ఉన్నారు దానికి తగ్గట్లు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అంటే నవీన్ యాదవ్కి ఇస్తే బాగుంటుందని అనుకుంటారు జనాలు కూడా. అంటే ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. ఇంకా విజయలక్ష్మి కరెక్టే, కానీ వాళ్ళు నార్మల్ అప్పుడు ఈ ఏరియాలలో తిరిగిన వాళ్ళు గారు కదండి. 24 గంటలు అందుబాటులో ఉండేది నవీన్ యాదవ్ అన్న గారు. ఆయనకి ఇస్తేనే కొద్దిగా 80% ఎప్పుడు ఎనీ టైం కాల్ చేస్తే ఎనీ టైం అన్న నన్ను వచ్చేస్తాడు వెంబడే. దాంట్లో డౌట్ ఏం లేదు నవీన్ అన్న గురించి. ఇక్కడ నవీన్ యాదవ్ అన్న తర్వాత చాలా మంది ఒక డౌట్ క్రియేట్ చేస్తారు. నవీన్ యాదవ్ ఫ్యామిలీ కొంచెం దౌర్జన్యంగా ఉంటారు, వాళ్ళు ప్రజల్లోకి వెళ్తే అంటే ఇప్పుడు మేము కూడా పబ్లిక్ టాక్ ఇనేది ఏంటంటే వాళ్ళ డాడీ తరపు నుంచే కొద్దిగా దెబ్బతింటుండని జనాలు అంటారు సీనియర్లు. ఇప్పుడు మనకైతే తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలాంటిది ఏం లేదు. ఆ రోజులు ఆ కాలం పోయి అంతా ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే నవీన్ అన్న అంటారు. చదువుకున్న వ్యక్తి, మంచి వ్యక్తి. ఇప్పుడు గతంలో ఏముండే అది అనవసరం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నవీన్ యాదవ్ అన్న గారు మంచిగా చేస్తారని. కాంగ్రెస్ నుంచి ఛాన్స్ ఉందా? అతనికి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందా? ఉందండి, ఉంది. టఫ్ ఫైట్ ఉంది. అజారుద్దీన్ అనేది అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి ఇది చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళా అంజన్ కుమార్ యాదవ్ అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రాలేరు కదండి. మామూలుగా వాళ్ళు రూలింగ్ లో ఉంటేనే తిరుగుతారు జనాలు. ఇప్పుడు రూలింగ్ లో ఉన్నా లేకపోయినా కానీ జనాల్లో ఉండాలి. ఇప్పుడు మనం గెలుస్తేనే పబ్లిక్ సేవ చేద్దాం, ఓడిపోతే గమ్మున కూర్చున్నాం అనేది కుదరదు కదా. జనాల్లో చూడరు. మనకి 24 గంటలు గెలిచినా ఓడినా జనాల్లో ఎవరు ఉంటారు, ఎవరు సాయం చేస్తారు, ఎవరు హెల్ప్ చేస్తారు అనేది ముఖ్యం మనకు. అదే అండి. బీజేపీ ఏమన్నా ఇక్కడ బలంగా ఉంది? బీజేపీ మామూలుగా అండి అది ఏం లేదండి. వాళ్ళు ఊకే ఎగరడమే కానీ దాని తప్ప ఏం లేదు. బీజేపీ ఎవరైనా చెప్తారు నేను కూడా గెలుస్తానని చెప్తా, పార్క్ అంతా నాదేనని చెప్తా. దానికి ఏముండదు. అట్లా కాదు, గెలిస్తే కదా తెలుస్తుంది, గెలవకనే అది తెలుస్తుంది. ఏమో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏం చెప్పేది. వర్కులు కావాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తేనే, రూలింగ్ పార్టీ గెలిస్తేనే మన ప్రాజెక్టులు వర్కులు అవుతాయి, డెవలప్మెంట్ అవుతాయండి. రూలింగ్ పార్టీకి ఇస్తేనే ఎవరున్నా రూలింగ్ లో. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ కేటీఆర్ అనేది ఏంటంటే ప్రజల్లో వితిన్ 1 year లోనే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది. సో దాని వల్ల కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ లేదంటాడు ఆయన. లేదు కాంగ్రెస్ ఆయన అంటాడండి. ఆయన అనడం ఏంది, అప్పుడు ఇప్పుడు రూలింగ్ ఉన్నప్పుడు ఒకటి, రూలింగ్ ఇప్పుడు మేము ఓడిపోతామని ఎవరు అన్నారు కదా. కాకపోతే ఏంటంటే అప్పుడు బాగా ఎక్కడిదక్కడ అంతా లూటి మాప్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు అంతా. గత 10 ఏళ్ళు చాలా దౌర్జన్యంగా ఇది చేసుకున్నారు. బట్ ఇప్పుడు అది ఏం లేదండి. ఇప్పుడు ఆ ఛాన్స్లు ఏం లేవు. ఇప్పుడు ఎవరైనా అధికార పార్టీ గురించి చూస్తున్నారు. రానియకుండా సచివాలయంలో ఆయన కోళ్ళు కోసుకొని ముందు తాగేసి ఎల్లెలకలు కొనుక్కున్నాడు కదా కేసీఆర్. కాలవారు అది ప్రాజెక్టు కట్టినాడు. అది పూర్తి చేయలేదు కదా. అన్నీ చేరిపోతే మళ్ళీ అట్లా నెర్రలు చేరిపోయింది అంటే ఇప్పుడు బాంబులు పెట్టినారు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అది నిరూపిస్తే కదా. 2 పిల్లర్లు 3 పిల్లర్లు అని చెప్తున్నారు కదా. 3 కాదు 4 పిల్లర్లే పోయిండేది. కానీ అది నిరూపిస్తే కదా. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టినారు బాంబులు పగిలిపోయినాయి అంటున్నావు. అది చూపికి నువ్వు చెప్పేస్తే మాటలు వినేస్తారు జనాలా, వినరు కదా. వస్తే ఉండదు, కేసీఆర్ వస్తే ఉండదు, ఎవరు వస్తే జగన్ వస్తే ఉండదు. వాళ్ళది వాళ్ళకే ఉంటుంది. ఎవరు వచ్చినా వాళ్ళకే ఉంటుంది. ఎన్నికల వేడి మొదలైపోయింది, రైట్? ఇంకా నెక్స్ట్ మంత్ లోపు అయిపోతుంది అని చెప్తున్నారు వైపోలు కూడా. ఏంటి పరిస్థితి ఇక్కడ ఎలా ఉండబోతుంది? అంటే టఫ్ ఉంటుంది ఎలక్షన్, బై ఎలక్షన్ కదా, చాలా టఫ్ ఉంటుంది. అంటే హోలా ఊరి ఉంటుంది పోటీ. చాలా ఈజీగా నెగ్గేస్తాం, 10% మనకి ఎక్కువ ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ చెప్పలేం. కాంగ్రెస్ ఎక్కువ హోప్ ఉంది. బీఆర్ఎస్ ఎవరున్నారు క్యాండిడేట్స్ ఎవరున్నారు డిక్లేర్ చేయలేదు కదా గవర్నమెంట్. అంటే ఇక్కడ ఒకటన్నా, బీఆర్ఎస్ ఏమో ఫీమేల్ గా చెప్పేశారు, ఫీమేల్ కి టికెట్ ఇచ్చారు. మరి బీజేపీ కాంగ్రెస్ కూడా అదే స్ట్రాటజీ ప్లే చేసే ఛాన్స్ ఉందా?
అది కష్టం అండి. ఎట్లైనా గెలిచేది మాత్రం వీళ్ళే గెలుస్తారు. కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది. కానీ ఇప్పుడు సింపతి వర్కౌట్ అవుతా మాగంటి గోపీనాథ్ వైఫ్ మీద? లేదు వర్కౌట్ కాదు. కాంగ్రెస్ ఛాన్సెస్ ఎక్కువ గెలవడానికి. ఎవరున్నారు? నవీన్ యాదవ్ ఉన్నాడు, అంజన్ ఉన్నాడు. మరి గెలిస్తే మాత్రం ఆయనే గెలుస్తాడు. నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వాలనుకుంటున్నారా? అంతే. ఎందుకంత పక్కా కాన్ఫిడెన్స్? ఆల్రెడీ అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా మనిషికి ఆల్రెడీ. సో అందుకని చేస్తాడని నమ్మకం. చేస్తామని నమ్మకం ఉంది. గత 2 సార్లుగా అప్పుడు చేసే మనిషిని ప్రజలు ఎందుకు వదులుకుంటారు? గత 2 సార్లు ఓడిపోయాడు కదా, మరి అతను ఛాన్స్ ఇస్తారేమో అనుకుంటున్నాను. third time ఛాన్స్ ఇస్తారు. ఛాన్స్ ఇస్తారు, గెలుస్తారు. కాంగ్రెస్. కాంగ్రెస్. ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయడు ఎవరు? రేవంత్. ఆ, ఇప్పుడు ఆ, ఇది వాళ్ళైతే కాంగ్రెస్ లో ఉంటే ఇక నడిమి చూస్తుంది చేయలేదు. ఇప్పుడు ఈ కరెక్ట్ వచ్చిన్నాడు. కాదు, మీరేమో వేస్ట్ చేయరని చెప్తున్నారు. ఎవరు? కేవలం రేవంత్ రెడ్డి కేవలం 19 నెలల్లోనే 2 లక్షల కోట్ల అప్పు చేశారని ఆర్బీఐ చెప్తుంది. మరి అవుతుంది, బాగుంది. అన్ని వాళ్ళేమో ఆ, అదే అదే మామూలు అంటే అది కూడా ఇచ్చేది కష్టమే కదా. వాళ్ళేమో 10 ఏళ్ళుండి 3.5 లక్షల కోట్ల అప్పు చేస్తే కేవలం 19 నెలల్లోనే రేవంత్ రెడ్డి 2 లక్షల కోట్ల అప్పు చేశాడని చెప్తున్నారు. అవును, చేస్తాడు. ఏమి దాని అది ఆయన ఇంటికి తీసుకోలేదు కదా. పబ్లిక్ వచ్చేది. వాళ్ళు ఎవరు ఇవ్వాలా, ఎవరు ఇవ్వాల్సిందే కదా. అది వస్తేనే మరి ఇప్పుడు మీ మీద భారం పడట్లేదా? ట్యాక్సులు కానీ అధిక పనులు కానీ ఏమీ లేవు, ఏం లేవు. ఎక్కడ 2 లక్షలు ఆయన ఇచ్చినాడు ఎవరు, కేసీఆర్. ఇక 2 లక్షలు ఇచ్చినాడు కదా, అప్పు లేకుండా ఎట్లుంటది? అవ్వలేదు అంటారు కదా. ఇచ్చినారు. రేపు ఓట్లు పెట్టుకున్నప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుందా? అంతే. ఇచ్చినోడు ఎవడు, ఈనోడు ఎవడు గెలుస్తాడు? మరి ఇది ప్రజలపైన అధిక భారం కాదా నిజంగా? అంతా భారమే. డబ్బు ఇచ్చేది అంతా భారమే. ఆ. ఆ డబ్బు ఇవ్వకుండా ఓట్లు వేస్తే అది సంసారైన పని. కానీ ఇది డబ్బులు తీసుకొని కూడా ఓట్లు వేస్తున్నారు కదా. ఆ డబ్బు అదే చెప్పేది. డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. డబ్బు లేకపోతే ఓటు ఎందుకు వేయకుండా పోతావు? నీ ఓటు హక్కు నీకు ఉంది కదా, అవును. వేయాలి కదా. నువ్వు డబ్బు ఇస్తేనే నువ్వు ఏళ్ళు పెట్టేటప్పుడు ఏం చేస్తారు? నాకు ఈ లేదు అంటారు. అంతే ఏదైనా. ఇప్పుడు మంగళ వాళ్ళకి అందరికీ ₹1,00,000 ఇచ్చినాడు ఆయన. కొంతమంది సాకల వాళ్ళకి ఇలా వాళ్ళు పోయి వేసినారు, పోయింది. అదే ఇక్కడ హైదరాబాద్లో వచ్చింది కానీ అదంతా పోయింది కదా ఎవరికే? కేసీఆర్కి. అక్కడంతా ఆయనకు వచ్చింది కదా. అట్లా ఇప్పుడు స్థానిక సమస్యలు ఎట్లా ఉండబోతున్నాయి? ఎట్లా చెప్పలేము. ఇంకా కొద్ది రోజులు జరగాలి కదా. అంతేనా? ఆ. ఇప్పుడు రేవంత్ వేస్ట్. ఆయన మంచోడు. ఆయనే మాత్రమే ఇది వచ్చిండే మీ అందరూలో ఈయన ఒక్కడే కరెక్ట్ గా చేస్తాండి. అది ₹1 కూడా తీసుకోడు, ఖర్చు చేశాడు ఎవరికైనా కానీ. అది మాకు కానీ ఎవరికైనా కానీ గవర్నమెంట్ బాగుందా? చాలా బాగుంది. సరే, ఇప్పుడు కరప్ట్ లేదు ఆయన దగ్గర నుంచి. ఏం లేదు కరప్ట్ ఆయన తీసుకోడు డబ్బులు. లేదు. అప్పుడు ఉన్నాడు సూర్యుడు, ఆయన నాకేసినాడు అంతా. వాడు ఎవరు ఏం పేరు కేసీఆర్. బొద్దలు మొత్తం తినేసినారు అంతా. ఏముంది అబ్బా, అది కూడా తీసేసింది. పెద్దది వచ్చింది కదా, అది కూడా తినేసినాడు ఆయన. అంతే. ఇప్పుడు ఇవన్నీ మీకు అన్ని తెలుసు, అన్ని తెలుసు. నేను గవర్నమెంట్ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు ఈ కాన్స్టిట్యున్సీలో, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. వాళ్ళ ఆవిడకి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ లో కూడా చాలా పేర్లు వినపడుతున్నాయి. పోతాయి, వాళ్ళు రారు. వాళ్ళే బీఆర్ఎస్ రాదు, కాంగ్రెస్ వస్తుంది అంతే. ఎవరున్నారు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా? రేవంతే. వాడినే చేసేది. ఆయన ₹1 తినడం. ఆయన ₹1 కూడా తినడు. ఏంటికి అని అంటారు వాళ్ళు. అది కొడతారు, ఇది కొడతారు. అదంతా నాణ్యం చేసినారు కదా దాంట్లో. కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలని అడుగుతున్నారు ఎవరు? చాలా మంది. అంటే కాంగ్రెస్ అంటే మామూలుగా చాలా మంది ఉంటాయి, అందరూ ఉంటారు కదా. ఈయన అయితే కరెక్ట్. నేనేమి అనగాదు కానీ కరెక్ట్ చేస్తా అన్నాడు రేవంత్. ₹1 వాళ్ళ ఇల్లు ఎట్లుందో చూడ. ఒకటి చిన్న ఇల్లే ఉంది ఆయనకు. అంతే. ఎంత అట్లున్నాడు, ఎక్కడ పోతాడు? వేరే వాళ్ళు అయితే 10-20 పెట్టుకొని పోతారు వెనకాల వేసుకొని. కార్లు అన్నీ పోతాయి. ఇట్లా ఈజీగా చేసేస్తాడు. మాకు కూడా వెంటనే ఇచ్చినాడు పెన్షన్. ఎవరైనా కానీ అందరూ ఎవరు 4,000 పెన్షన్ ఇవ్వట్లేదు.
అది మాది కాదు. ఓకే మీది మేము రిటైర్డ్ గవర్నమెంట్ ఇచ్చారా మీకు ఫుల్ వస్తుంది మాకు. ఆ. ఒక్కటేసారి నెలకు 80,000 వస్తుంది నెలకే. పెన్షన్ మీకు పెద్దది నాది హైవే ఓకే ఓకే గవర్నమెంట్ది. చెప్పండి సార్. ఎలా ఉన్నారు బాగానే ఉన్నాం సార్, పర్వాలేదు. ఏంటి సంగతి జూబ్లీ హిల్స్ లో మళ్ళీ ఎన్నికలు వేయడం మొదలైంది ఎన్నికల పడి స్టార్ట్ అయింది కదా సార్ మరి. ఆ. ఆ, ఏదంటే కాంగ్రెసే వస్తారు సార్. కాంగ్రెస్ కేసీఆర్ నాశనం చేసిండు, ఆ. తెలంగాణ స్టేట్ అంతా మంటలు కలిపిండు. ఆ. అక్కడ జగన్ కలిపిండు, ఇక్కడ వీడు కలిపిండు. ఆ. తెలంగాణ నాశనం చేసిండు, ధనిక రాష్ట్రాన్ని నాశనం చేసిండు. అది వాళ్ళ చాలా- స్వార్థం గురించి, ఉం. వాళ్ళ డబ్బుల గురించి లక్షల కోట్లు సంపాదించు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. ఉం. అక్కడ జగన్ ముంచేసిండు. మీరేమో అందరూ ముంచేశారు నాశనం చేశారు మీరు చెప్తున్నారు. ఆ. అరే తెలంగాణకు నీళ్లు తెచ్చింది నేనేం చెప్తున్నాడు, రోడ్లు ఏ వేసింది నేనే, కాళేశ్వరం కరెంట్ ఏం తీసుకొచ్చింది కట్టిండు? లక్షల కోట్లు దోసుకున్నాడు. వాని అబ్బా సొత్తా అండి, పబ్లిక్ సొత్తు. ఆ. పబ్లిక్ పైసా. ఆ. లక్షల కోట్లు దోసుకున్నారు సార్. అరే అక్కడ వాడు- మొత్తం బడ్జెట్ 1,45,000 కోట్లు కదా దానికి ఖర్చు అయింది. ఆ. 1,00,000 కోట్లు ఎలా దోచుకుంటారు? అప్పులు తెచ్చిండు సార్ బ్యాంకులలో, ప్రైవేట్ బ్యాంకులలో అప్పులు తెచ్చిండు. అంటే ఇప్పుడు ప్రచారంలో రేవంత్ రెడ్డి చెప్పిందే మీరు నమ్ముతున్నారు అంతేనా? రేవంత్ రెడ్డి అనే సమస్య కానీ, రేవంత్ రెడ్డి అనేవాడు పుట్టిండు, పుట్టాలి. ఆపోజిషన్ లేదనుకోని వీగిండు వాడు. ఆ. కేసీఆర్ గారు శాశ్వతం సార్, ఉం. శాశ్వతము. పదవులు శాశ్వతం కావు. ఉం. కొంచెం ఉండు చెప్తా. ఆ. ఇప్పుడు నువ్వు నా శిష్యుడు, ఓకే అర్థమైందా? నేను చెప్పింది నువ్వు వింటావు. ఆ. ఎట్లా కావాల్సినవి చేసుకోవచ్చు. ఆ. మన ఇద్దరం కలుసుకున్నాం అనుకో, ఆ. ఎట్లా కావాల్సినవి చేసుకో. గురువు ఎవరు శిష్యుడు ఎవరు అంటారు మీరు? ఆ? గురువు వచ్చి చంద్రబాబు నాయుడు, ఆ. శిష్యుడు వచ్చి ఆయన రేవంత్ రెడ్డి. రేవంత్ కానీ రెడ్డి. ఇద్దరు వేరు వేరు పార్టీలో, ఇద్దరు వేరు వేరు పార్టీలు జాతీయ ఉండొచ్చు. పార్టీలో ఉన్నారు. పార్టీలు ఉండొచ్చు, ఆ. కానీ నీకు తోడబెళ్తాను కదా నీకు, అరే ఇటు కాదరా ఇట్రా పోరా అని. అట్లా రేవంత్ రెడ్డి ఒప్పుకోవట్లేదు వాళ్ళ శిష్యుడు అంటే. మాది తప్పది. ఆ. అది పైలు జనాలు చూసేదానికి అట్లా, జనాలు చూసేదానికి అట్లే చెప్తారు ఎవరైనా. శిష్యుడేనా రేవంత్ రెడ్డి? అవును. కేసీఆర్ యాడున్నాడు ఫస్ట్ లో, ఆ. ఎక్కడున్నాడు చెప్పండి. టీడీపీలో అవును, మళ్ళీ ఎట్లా వచ్చేసిన వీడికి బయటికి. కాంగ్రెస్కి నేను అన్ని సపోర్ట్ చేస్తాను, కాంగ్రెస్ నీకు ఆ అమ్మ ఇచ్చేది నువ్వు సపోర్ట్ చేసినావా? ఇచ్చినావా? సపోర్ట్ చేసినావా? చేయలేదు కదా. 10 ఏళ్ళు ఎట్లా చేసినావు నువ్వు? అంతా నీ కుటుంబాన్ని గురించి, నీ చెల్లెళ్ళ గురించి, నీ కూతుర్ని గురించి, నీ కొడుకుని గురించి ఇవే చూసుకున్నా కానీ ప్రజల గురించి చూడలేదు కదా. అది అరే ఉద్యోగాలు ఇచ్చాను, నీళ్లు తీసుకొచ్చా, కరెంట్ తీసుకొచ్చా. ఎవరికి ఇచ్చేసినాడు ఉద్యోగాలు? ఎవరికి ఉద్యోగాలు నీళ్లు రాలేదా, కరెంట్ రాలేదు తెలంగాణకు? వస్తా ఉండదు. కరెంట్ ఎందుకు రాలేదు, నీళ్ళు ఎందుకు రాలేదు? ఎవరు వాటరు నీళ్ళు ఎవరున్నా చేస్తారు. కేసీఆర్ చేసిండు, కేటీఆర్ చేసిండు, ఏం లేదు. వాళ్ళ ప్లేస్ లో ఎవరున్నా చేసేది, అది తప్పదు కదా. అప్పుడు అంటే రాష్ట్రం పెద్దగా ఉండే, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎవరి ఇంటి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు, ఎవరి ఇంటి వాళ్ళు బాగుపడాలని చూస్తారు కదా. అది ఎవరున్నా చేస్తారు, మేము చేస్తున్నాం అని కాదు, ఎవరున్నా చేస్తారు. వాళ్ళకి సరైన మొగడు రేవంత్ రెడ్డినండి, అంతే. దాంట్లో డౌటే లేదు. వాళ్ళ గద్దె దింపిండంటే ఈ మొగోడు అయితే చూడు, మొగోడు కాబట్టి మూల కూర్చోబెట్టిండు. అదే అండి, దాంట్లో డౌటే లేదు. 100%. కూతురే వాళ్ళ ఆయన పైన దుమ్ము ఎత్తిపోసింది. ఎందుకు పోసింది చెప్పు, దానికి చెప్పండి. కవిత ఎందుకు చేసింది ఆ పని? అది వాళ్ళ ఆయన మీద కాదు, పక్కన ఉన్న వాళ్ళ మీద అని చెప్పి. తప్పది. వాళ్ళ ఆయన పైన ఎత్తిపోయింది. టీవీలో చూపించినారా? కాదు, వాళ్ళ ఆయన పైన కదా దుమ్ము ఎత్తిపోసింది. పోతే ఆయన పేరు నాకు రాదు కాబక్కనే, హరీష్ రావు. ఆయన ఎటువంటి వాడు, ఆయన పైన కూడా ఇది చేసింది. ఇప్పుడు ఏంటి హరీష్ రావు మంచోడు, కవిత మంచిది అంటారా? హరీష్ రావు చాలా మంచోడు. వాళ్ళు ఇప్పుడు ఇద్దరు నిలిస్తే హరీష్ రావే గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు. వాళ్ళు గారు అది ఏది కూతురు కొడుకు ఇద్దరు ఎవరు గారు అసలు కొడుకు అసలు గాడు. అసలు ఇబ్బందే లేదు. కొద్దిగా పొగరుబోతు మాటలు తగ్గించుకోవాలండి. రూలింగ్ ఎక్కడ తగ్గిందండి? అసలు ఓడిపోయిన డిప్రెషన్లు ఏం మాట్లాడుతారో అర్థమైతే లేదు. కేసీఆర్ సీఎం ని పట్టుకొని వీడు అంటాడు, వాడేం బీకిండి వీడేం బీకిండి అంటాడు. అవన్నీ మాట్లాడినన్ని జనాలకి. రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాగే మాట్లాడారు అని చెప్తున్నారు. అన్నారు ఒకప్పుడు ఆయన అపోజిషన్, ఇప్పుడు ఈయన సీఎం కదా. అప్పుడు అనేది అన్నాడు, కరెక్టే. అవును అన్నాడు అండి. ఇప్పుడు ఆయనకి ఇద్దగట్ల ఆయన అన్నాడు. ఇప్పుడు ఈయన ఏంటంటే ఇప్పుడు నా ఇద్దగట్ల నేను అంటున్నాను, కానీ కాదు. అది ఇప్పుడు ఇట్లనే జనరేషన్ కు ఈయన తర్వాత ఇంకో తర్వాత ఇట్లనే అనుకుంటూ పోతే కాదు కదా. నువ్వు అన్నవా నేను అన్న అనుకుంటుంటే కాదు. ఏంటంటే కొద్దిగా నిదానంగా మాట్లాడుకోవాలి. ఏదన్నా ఉంటే చూసి మంచి 53 రోజులు జైల్లో ఉన్నాడు. నువ్వు మాట్లాడకంటే కూడా ఎవరు ఇది చేయకూడదు, అది నువ్వు చెప్పచ్చా? చెప్పకూడదు కదా. నీ అవమానం నీది, నా అవమానం నాది.
నువ్వు అడ్డం పోయి ఇది చేయకూడదు కదా ఆ, చేసినాడు కదా ఆ పని. మాగంటి గోపినారు పోయిందని నిమ్మడమైంది సార్ ఒక్క పని కూడా చేయలేడు, ఒక రోడ్ వేయలేడు, ఒక ఏమి కట్టలేడు సార్. మాగంటి గోపీనాథ్ మరి ఏం చేసిండు సార్? ప్రజల్లో మంచి ఆదరణ ఉందని చెప్తున్నారు. రోడ్ వేయలేదు సార్. 2 సార్లు ఎమ్మెల్యే అయింది కానీ వాని పాపం కట్టుకుని మరి సంపాదించుకోనికే ఎమ్మెల్యే వేస్ట్ సార్. మరి ప్రజలందరికీ దగ్గరగా ఉన్నాడు మాగంటి గోపీనాథ్, మంచి వేస్ట్ ఆయన సంపాదించుకోనికి కానీ అంతే. అవి బోరబండకి ఏం చేయలేడు సార్. ఒక యూసుఫ్ కూడా కాదు, ఒక బోరబండ కానీ ఆ ఉన్న రోడ్లన్నీ పాడు చేసాడు. వేస్ట్ బేకార్. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళ స్వార్థం గురించి వస్తారు అంతేగాని పబ్లిక్ సేఫ్టీ గురించి ఎవరు రాదు సార్. వాళ్ళు సంపాదించుకోవాలి, బయట పడాలి అంతే. బోరబండకు అయితే సీటు రోడ్డు ఉన్న రోడ్డు నాశనం చేసారు. శాంక్షన్ అయిన రోడ్డుని వేయలేరు. ఈ రోడ్డు వెడల్పు రోడ్డు ఇప్పుడు వేస్ట్ 3 సార్లు గెలిచిన 4 సార్లు విజయ్ వేస్ట్. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ ఎవరు పబ్లిక్ రాని 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ అందరూ దగ్గర అవుతారు. షార్ట్ కట్ ఇక్కడ నుంచే పోతారు. మరి రోడ్డు వెడల్పు చేయాలి కదా, రోడ్డు కార్యక్రమాన్ని చేపట్టాలి కదా. ఫవల్ ఉన్నారు మీరు. ఏం చేసిరండి కేసీఆర్? ఏం చేసిండు? నీళ్ళు తెచ్చిన మన అబ్బా జాగిరా నీళ్ళు ఏం తెచ్చిండు? లక్షల కోట్లు ఇది చేసిండు వారి స్వార్థం గురించి. వాడే డైరెక్టర్, వాడే ఇంజనీరు, అన్ని వాడే. అన్ని కేసీఆర్. ఇంజనీర్ చెప్తే కూడా ఇనలేడు. సార్ ఇక్కడ కాదు, ఈ ప్లేస్ కాదు, వద్దా అంటే కూడా ఇనలేడు. నేను చెప్తా సీఎం మీరే చేయండి అంటాను. అన్ని వాడే. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు 3 వంతులు నీళ్ళు అందుతున్నాయి అని చెప్తున్నారు. 3 వంతులే కాదు సార్, అది వేస్ట్ సార్. అది క్రాకులు వచ్చినాయి, టీవీలో క్లియర్ గా కనిపిస్తున్నది. క్రాకులు వచ్చినాయి, పిల్లర్స్ కూడా ఫౌండేషన్ గట్టిగా వేయలేదు సార్. ఇంజనీర్ చెప్పినా కానీ ఇనలేడు. ఇక్కడ వద్దు సార్, ఇంకా జర ప్లేస్ జరుపుదామన్నా కానీ ఇనలేడు. ఇనలేదు వాడు. వాడు దొంగ సార్ కేసీఆర్. అన్ని విధాల రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చిండు. వాడిని పబ్బం గడపకుండు. ఎంప్లాయీస్ కూడా నాశనం చేసిండు. కేసీఆర్ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది, ఐటీ సెక్టర్ అంతా అంతే సార్. ఏం అభివృద్ధి జరగలేదు. హైదరాబాద్ ఊళ్ళలో చేసిండు కానీ చంద్రబాబు ధనిక రాష్ట్రం చేసిపోయాడు సార్. చంద్రబాబు నాయుడు ధనిక రాష్ట్రం. వీడేమో అప్లపాలు చేసిండు అంతా. కేసీఆర్ కేటీఆర్ అంత దొంగలు వీళ్ళు. ఏంటి మరి ఫైనల్ గా జూబ్లీ హిల్స్ గురించి ఏం చెప్తారు? జూబ్లీస్ కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తుంది. నవీన్ కి ఇస్తే నవీన్ కంపల్సరీ గెలుస్తుంది. బీజేపీ లేదు అండి, బీజేపీ అసలు లేదు. అసలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గెలుస్తుంది.